శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 29వ శివానందలహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా మీనాక్షి పంచరత్నంలో 4వ శ్లోకం అధ్యయనం చేద్దాం. శ్రీమత్సుందరనాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజాం వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధామంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. శ్రీమత్సుందరనాయికాం, స్వామిని సుందరేశ్వర అంటారు. సుందరేశ్వర స్వామి, ఇక్కడ అమ్మవారు సుందరేశ్వరి. ఆధ్యాత్మిక సౌందర్యంతో ఇద్దరు కూడా అనుగ్రహాన్ని కల్పిస్తారు కేవల దర్శన మాత్రం చేతనే. శ్రీమత్ సుందరనాయికాం, శోభాయుతురాలైనటువంటి ఆధ్యాత్మిక సౌందర్యానికి అధినేతులైనటువంటి అమ్మవారు. భయహరాం, అమ్మవారిని స్మరిస్తే చాలు సకల భయాలు తొలగిపోతాయి. జ్ఞానప్రదాం, అమ్మవారిని స్మరిస్తే జ్ఞానం లభిస్తుంది. నిర్మలాం, పవిత్రమైనటువంటి అమ్మవారు, పరిశుద్ధమైన తత్వం కలిగిన వారు. శ్యామాభాం, శ్యామల వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటారు. కమలాసనార్చిత పదాం, కమలాసనం అంటే బ్రహ్మదేవుడి చేత పూజించబడే పాదములు కలిగిన వారు. నారాయణస్య అనుజ, నారాయణస్య అనుజ, హరిసోదరి. దేవకీదేవికి వాసుదేవుడు జన్మించగానే యశోదమ్మకు మహామాయాశక్తి స్వరూపిణి జన్మించారు. అంచేత శ్రీహరికి సోదరి ఆవిడ. నారాయణస్య అనుజాం, నారాయణుని చెల్లెలు. వీణా వేణు మృదంగ వాద్యరసికాం, వీణావాదన వేణునాదం, మృదంగ ధ్వానాలు, ఇంకా ఇతర నాద వాద్య లక్షణాలతో, వాద్య ప్రహేళికలతో అమ్మవారు ఎంతో సంతోషిస్తున్నారట. అమ్మవారు సంగీతాత్మక అమ్మవారు, సామవేద లయాత్మిక అమ్మవారు, సామగాన లోల. నానావిధామంబిక, అనేక రూపాలు పొందుతూ ఉంటారు, అనేక రూపాలతో అనుగ్రహిస్తుంటారు. అలాంటి మీనాక్షిదేవిని ఎల్లవేళలా నేను స్మరిస్తున్నాను. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. శ్రీమత్సుందరనాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజాం వీణావేణుమృదంగవాద్యరసికాం నానాభిధామంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ఇప్పుడు మనం 29వ లహరి విశేషాలు తెలుసుకుందాం. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. దీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. త్వత్పాదాంబుజమర్చయామి పరమం, అక్కడ ఆపాలి. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. దీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. హే శంభో, లోకగురో, విభో, త్వత్పాదాంబుజం అర్చయామి, మీ పాదపద్మాలను అర్చిస్తున్నాను స్వామి, ఆరాధిస్తున్నాను. పరమం త్వాం అన్వహం చింతయామి, పరమపురుషుడమైన నిన్ను ఎల్లప్పుడూ నేను ధ్యానిస్తున్నాను. ఈశం త్వాం శరణం వ్రజామి, అందరికీ అధిపతివి, నిన్నే శరణు కోరుతున్నాను. విభో, ఓ ప్రభో, వచసా త్వామేవ యాచే, వాక్కులతో నిన్నే యాచిస్తున్నాను, నిన్నే ప్రార్థిస్తున్నాను. దివ్యై చిరం ప్రార్థితాం, దేవతల చేత ఎల్లకాలము ప్రార్థించబడేటటువంటి సకరుణాం చాక్షుషీం, కరుణాన్వితమైన మీ దృష్టిని నాపై ప్రసరింపజేయండి. దీక్షాం దిశ, నాకు దీక్షనివ్వండి స్వామి, దీక్షతో మిమ్మల్ని సేవిస్తాను. మనసః ఉపదేశం కురు స్వామిన్, నాకు ఉపదేశం చేయండి స్వామి, మీ ఉపదేశంతో మనసును స్థిరంగా ఉంచుకుంటాను. హే శంకర జగద్గురు ప్రభో, నేను మీ పాదపద్మాలను ఆరాధిస్తున్నాను, పరమపురుషుడమైన మిమ్మల్ని ధ్యానిస్తున్నాను స్వామి, ఈశ్వరుడమైన నిన్ను శరణు పొందుతున్నాను స్వామి, నా వాక్కులతో నిన్నే యాచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవతలందరూ నిన్ను ప్రార్థిస్తున్నారు, మీ కరుణను పొందుతున్నారు. అంచేత నాకు మీ కరుణా కటాక్షాలు ప్రసరింపజేయండి స్వామి, నాకు అద్భుతమైన దీక్షను ఇవ్వండి స్వామి, నా మనస్సును ప్రశాంతంగా ఉండేట్టుగా ఉపదేశించండి స్వామి.
త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచై విభో దీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. పునర్మిలామः आगामि कार्यक्रमे 30तमः अध्ययनकार्यक्रमे. सर्वेभ्यः पार्वतीपरमेश्वरयोः दिव्यानुग्रहप्राप्तिरस्तु. स्वस्ति.